సంక్రాంతికి 3 సినిమాలు. అవును. ముచ్చటగా 3 సినిమాలు వస్తున్నాయి. ఈ 3 సినిమాలలో విన్నర్ ఏ సినిమా అనుకుంటున్నారు? రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్? రామ్ చరణ్ పక్కా. పక్క. ఎందుకని? అంటే శంకర్ గారు డైరెక్షన్, ఆయన మామూలు డైరెక్టర్ కాదు. అవును. రామ్ చరణ్ గారు అంటే ఆయన గురించి చెప్పుకోవడం అందరికి తెలుసు. మెగా ఫ్యామిలీ. అయితే చిరంజీవి కొడుకు ఓ రేంజ్ లో లుక్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ 3 సినిమాల కంటే విన్నర్ ఎవరంటే నేను రామ్ చరణ్. ఓకే. అయితే ఇప్పుడు కలెక్షన్స్ ల విషయానికి వస్తే పుష్ప 2 కి ఘోరంగా ఇచ్చారు. ఓకే, అంతా అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణలో మనకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇయ్యనని చెప్పేశాడు. ఆంధ్రప్రదేశ్ లో అయితే పర్మిషన్ ఇచ్చారు. కొంతమంది ఎందుకు ఇచ్చారు మరి, ప్రజల మంచి కోరుకునే వాళ్ళు ఎందుకు ఇచ్చారని కొంతమంది విమర్శిస్తున్నారు. అవును, వాళ్ళ అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఆయన ఏపీలో అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఓ రేంజ్ లో జాగ్రత్తలు అనేది ఎక్కువ పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఏం జరగకుండా అవన్నీ ఫస్ట్ చూసుకుంటారు. ఆయన ఇక్కడ చూసుకోలేదు కదా. ఇక్కడంతా ఆయన మీద పాపము బ్యాట్ ఇచ్చేశారు. కానీ ఏపీ సైడ్ అలా చెయ్యరు. పవన్ కళ్యాణ్ గారు ఓ రేంజ్ లో ఉన్నారు. ఏం జరగకుండా ఉండాలని ఆయన ముందే అనుకొని ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మరి దిల్ రాజు కూడా ఇక్కడ నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా, మళ్ళీ ఒకసారి అడుగుతాను రేవంత్ రెడ్డి అంటున్నారు. అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము, ఇస్తే మంచిదే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మేము చూసుకుంటాము, బాధ్యత మొత్తం వాళ్ళు తీసుకొని మేము చూసుకుంటాము, ఏం జరగకుండా మేము చూసుకుంటాము అనే ఇదిగా వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు డాకు మహారాజా సాంగ్స్ చూసారా బాలకృష్ణ గారు? అండ్ సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏది బెటర్ అనిపిస్తుంది? నాకు బెటర్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలంటే శంకర్ గారు డైరెక్షన్ లో ఓ రేంజ్ సినిమా ఉంటుంది. అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బంపర్ హిట్ అవుతుంది. అది పక్కన పెట్టండి. బాలకృష్ణ గారు గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటారేమో, నేను రాయలసీమ బిడ్డని. ఆ రాయలసీమ డైలాగ్స్ అనేది ఒక బాలకృష్ణకే చెందుతుంది. ఎవరి నోటి నుంచి ఆ డైలాగులు కొడితే అది నేర్పించినట్టుంటది. ఈయన మాట్లాడుతుంటే రాయలసీమ బిడ్డలాగా మాట్లాడుతున్నట్టుంటది. ఆ పవర్, అది ఆ బొగర్ అనేది బాలకృష్ణకే సెట్ అవుతుంది. కానీ ఆ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా లాగుంది, అందరు పోయి చూడొచ్చు. అది కూడా హిట్ అవుతుంది. వెంకటేష్ గారి సంక్రాంతి వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వెంకటేష్ గారి గురించి కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, ఇంకా ఫైట్స్ అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. శంకర్ గారు డైరెక్షన్ లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత బాలకృష్ణ సినిమాకి మూవీకి వెళ్ళాలి. ఆయన డైలాగ్స్ వినడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం, ఎంటర్టైన్మెంట్. బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత అందరూ వెంకటేష్ సినిమాకి వెళ్ళండి, కూల్గా కూర్చొని. అది 3 సినిమాలు భలే వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మాత్రం పండగ సినిమాల రూపంలో వస్తుంది. మంచి మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు ఇస్తున్నారు ఈసారి. అందరూ మా అభిమానులు మేము పోకూడదు ఆగకూడదు అందరు ఏం పెట్టుకోకండి. మొన్న జరిగిన గొడవలు పక్కన పెట్టండి. ప్రతి ఒక్క అభిమాని పోయేసి సినిమాలు హిట్ చేయండి, బంపర్ హిట్ చేయండి. ఓ రేంజ్ లో వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే శంకర్ గారు కూడా ఈసారి ప్లస్ పాయింట్ కావాలి, మంచి జరగాలి. రామ్ చరణ్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాలి. ఎందుకంటే 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఆ సినిమాకి మంచి హిట్ అవుతుందని రామ్ చరణ్ గారు వాళ్ళ మెగా ఫ్యామిలీ సంతోషంగా ఫీల్ అవ్వాలి. నేను అదే కోరుకుంటున్నా. మండే రోజు ఈరోజు మంచిగా అడిగారు కాబట్టి నేను శివుడి భక్తురాల్ని. మంచి సినిమాలు మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.